దేశ ప్రగతి పురోగతి అభివృద్ధిలో ఇంజనీర్స్ పాత్ర కీలకమైనదని, వృత్తిని అంకిత భావంతో చేస్తూ ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఇంజనీర్స్ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ప్రముఖ ఇంజనీర్స్ గట్టి సత్యనారాయణ, బాదం సుందరరావులు కాకినాడ గ్రంథి కళ్యాణ మండపంలో లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కాకినాడ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీహరి అధ్యక్షత వహించగా, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, సీనియర్ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు విశిష్ట అతిథిగాను, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ రాంబాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి అతిథులు, సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ రాంబాబు మాట్లాడుతూ, ఏఐ రావడం వల్ల సివిల్ ఇంజనీర్స్ వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రతి ఇంజనీర్ ఎప్పటికప్పుడు వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ, సభ్యుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న వెబినార్స్లో సభ్యులు తప్పకుండా పాల్గొని వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంజనీర్స్ అంతా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని వృత్తిని నిబద్ధతతో ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నీతి నిజాయితీతో వృత్తిలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా 14 పీజీలు సాధించిన సందర్భంగా సీనియర్ ఇంజనీర్స్ గట్టి సత్యనారాయణ, ఇంజనీర్స్ డే సందర్భంగా సీనియర్ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు ఎస్ రాంబాబును సాల్వా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులకు ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గరగ రామకృష్ణ, కాకినాడ ప్రెసిడెంట్ అడవల రాజా, చైర్మన్ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీహరి, సెక్రటరీ రామకృష్ణ, ట్రెజరర్ సురేష్, స్వప్న సౌదా చంద్రశేఖర్, గుబ్బల తులసికుమార్, నల్లం భాస్కర్, చక్రధర్, వాసు, సత్యవేణి, గౌరీలత, శైలజ, మహాలక్ష్మి, మాధవి, అట్రాటెక్ ప్రతినిధులు పవన్, అఖిల, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నడుస్తున్న సంక్లిష్ట జీవన ప్రయాణంలో నవతరపు ఆలోచనల ఆవిష్కరణలతో ఆ ఆవిష్కరణలు అమలుపరచడంలో ఆదితేరిన అద్భుత మేధోశాలి అతనొక్కడే. విలయ తాండవమాడు జలపాతాలను తెలివితో ఒడిసిపెట్టి వేగాన్ని అరికట్టి బలమైన ఆనకట్టలతో దాచిపెట్టిన కలియుగ భగీరథుడు అతనొక్కడే. నెలలు తీసిన బీడు భూములకు నీరిచ్చి జగతిని సస్యశ్యామలం చేసి డొక్కలెండిన జీవుల అన్నార్తి తీర్చిన అపర అన్నపూర్ణ పుత్రుడొక్కడే. రాయి రాయి పేర్చి చక్కని రూపు తెచ్చి సౌకర్యవంత నివాసాలు నిర్మించి ఇంటి కప్పును మేఘాల అంచు వరకు చేర్చిన మానవ రూప మయుడు అతడే. పర్యావరణ రక్షణే పరమావధిగా, పవిత్ర నిర్మాణాల రక్షణే ధ్యేయంగా, అనంత విశ్వాన్ని కలుషితం చేయక 100 ఏళ్ల భవితను ముందే ఊహించే అసమాన మనోదార్శనికుడు అతడే. ఆ సంకల్ప దీక్షాయోధునికి, ఆ నిరంతర సేవా పరునికి, నిజమైన మాతృదేశ భక్తునికి శతకోటి నమస్కృతులు. ఇప్పుడు ఎల్సీకి అనేది మనకి ఎదురు ఉంది. అలాగే ఏసీసీ అని ఇప్పుడు రీసెంట్ గా కొత్త చాప్టర్ మనకి ఐసీఐ చాప్టర్ అనేది కూడా జరిగింది, ఓపెన్ అయింది. సో ప్రతి చాప్టర్ కానీ ఎల్సీ కానీ అన్ని కూడా నాలెడ్జ్ షేర్ చేసుకునే విధంగా మనకి ఇంజనీర్స్ అందరికి కూడా చేయడం జరుగుతుంది. మనం ఆయన విశ్వేశ్వరయ్య గారి యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన చేసిన పనులు కానివ్వండి, ఆయన నీతి నిజాయితీగా ఎంతో ఇదిగా ఉన్న మనందరం గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడవడానికి మనం ప్రయత్నం చేసే విధంగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాం. నిజంగా అది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సివిల్ ఇంజనీర్ని మనం ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆయన గుర్తించి భారతరత్న అవార్డు ఇచ్చి ఈ రోజున ఆయన బర్త్డేని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే మన సివిల్ ఇంజనీర్స్కి చాలా గర్వపడాల్సిన విషయం. చాలా మనందరికీ ఆనందంగా ఉంది. కాబట్టి ఆయనకి అడుగుజాడలో నడవాలని, మనందరం కూడా నీతి నిజాయితీగా ఉండాలని సివిల్ ఇంజనీర్స్గా ఎప్పుడు మేము కోరుకుంటున్నాం. మన అసోసియేషన్ తరఫున కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. 164వ పుట్టినరోజుని కూడా మనం గుర్తుపెట్టుకుని జరుపుకుంటున్నాం. అలాగే మన గురించి కూడా మన తర్వాత కనీసం ఒక 10-15 సంవత్సరాలు చెప్పుకునేలాగా మన చరిత్రను మనమే తయారు చేసుకోవాలి. ఇవాళ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన కోసం ఒక పేజీని మనమే సృష్టించుకోవాలి. దానికి తగ్గ కృషి మనం చేయాలి. దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పుడు రోజుకి మార్పు వస్తుంది. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఉద్యోగం పోతుందా అంటే డెఫినెట్గా పోతుంది.
మనం అప్డేట్ కాకపోతే. కానీ మనం అప్డేట్ అయితే మనం టైంతో పాటు మనం పరిగెత్తాలి. ఆ పరిగెత్తడానికి మనం అలవాటు పడితే మన ఎవరు బీట్అవుట్ చేస్తారు. మనకి కాంపిటీషనే లేదు, మనకి మనమే కాంపిటీషన్. అలా అనుకుని మీరు మన నాలెడ్జ్ డెవలప్మెంట్కి కృషి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకబడే అవకాశం లేదు. మనకి రీసెంట్గా ఐసీఐ వరల్డ్ కప్ చాలా అంటే కాకినాడ పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ సిటీ. ఇంకా వైజాగ్లోని, రాజమండ్రిలోని కూడా, విజయవాడలోని కన్సల్టెన్సీ లేనప్పుడు కూడా కాకినాడలో సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ అందరూ మనకు ఒక రోల్ మోడల్స్ లాగా కాకినాడ తయారు చేశారు. అందరూ కూడా ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చినప్పుడు కాకినాడలో బిల్డింగ్స్ చూసి, ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాడు. దానికి కారణం ఏంటంటే బాలసుందరరావు గారిని సీనియర్ మోస్ట్ కాకినాడ ఫస్ట్ అయితే ఆయన అయి ఉంటారండి. తర్వాత బాలసుందరరావు నేను చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఆఫీస్కి ఒక ఫ్రెండ్తో వెళ్ళి చూసి కలిపితే నేను కన్సల్టింగ్ ఇంజనీర్ అవుతానని చెప్పి రైట్ ఫ్రమ్ 8th క్లాస్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా నేను ఆల్రెడీ డిప్లొమా చేసి కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో కూడా మన సీనియర్ సభ్యులాగా ఉండొచ్చు. ఆయన కూడా మనకి తెలిసింది మోసపనులు విశ్వేశ్వర గారు ఒకరే, అదంతా ఎంతోమంది ఉండొచ్చు. అంతే అలాగే మన సీనియర్ సభ్యులు కూడా మనకి ఫ్యూచర్లో అలాగే ఉంటారని అనుకుంటున్నాను. మనకి బ్యాక్ బోన్ కూడా నడిపిస్తూ ఉంటారు ఇప్పుడు మన సుందర గారు కానీ ఇంకా చైతన్య గారు. ఏ సమస్య ఏమైనా హెల్ప్ కావాలని వెంటనే ఇలా మనం వారి గడపతో కానీ నేనున్నానని చెప్పే వ్యక్తుల ఫస్ట్ వ్యక్తి మన సత్యనారాయణ గారు కానీ సుందర గారు కానీ అందరూ బాగా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చక్కగా అరేంజ్ చేసిన మా అసోసియేషన్ ఈసీ మెంబర్కి అండ్ అసోసియేషన్ సభ్యులకి కేవలం నేను ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే. మీ నలుగురు గుర్తించి నాకు ఆ స్థానం కల్పించారు. అది ఎప్పుడు నిలబెట్టుకుంటానని అనుకున్నాను. సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, అలాగని చెప్పి మనం ఇప్పుడు వేరేగా చూసుకోవచ్చు. సమస్య మీద సమస్య వస్తూ ఉంటుంది. ఒక సమస్య క్లియర్ అయిపోయిందని చెప్పుకునే లోపే ఇంకో సమస్య వస్తుంది. అంటే రకరకాలు మనం ఒక డిగ్రీ తీసుకుని వాటిని పెట్టేస్తున్న పక్కన అయిపోతుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి 3 నెలలకో ప్రతి 4 నెలలకో సంవత్సరానికి కనీసం 10-15 జీవోలు మనకి రిలీజ్ చేస్తుంది ఏదో విధంగా. అవన్నీ మనం తెలుసుకుని మళ్ళీ మనం అప్డేట్ అవుతున్నాం. అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోతున్నాం. ఈ రోజుల్లో ఇంజనీర్స్కి ఆయన ఉన్న వ్యత్యాసం చెప్పాలంటే చాలా ఎక్కువ. ఆయన ఒక ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే, ఆయన ఒక రోజు సీరియస్గా వర్క్ చేసుకుంటూ నైట్ చాలామంది తెలిసిన విషయం ఉంటుంది, అంటే ఆనెస్ట్గా చెప్పాలనిపించింది అనమాట. ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ రోజుల్లో కరెంట్ కూడా ఎక్కువ లేదు కాదు. ఒక ల్యాంటర్న్ వెలిగించుకుని వైట్ మీద వర్క్ చేసుకుంటూ నైట్ కూర్చున్నారు, పని చేసుకున్నారన్నమాట. అప్పుడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన రావడం జరిగింది. రాగానే ఆయన వెంటనే ఏం చేశారంటే పక్కన ఒక ల్యాంటర్న్ ఉంది, ఇంకో ఫ్రెండ్ తీసుకుని ఆర్పేసి వేయించారు. నేను అడిగారట ఫ్రెండ్, ఏమయ్యా ఆల్రెడీ ల్యాంటర్న్ లైట్ వెళ్తుంది కదా, ఏం చేస్తామంటే అది ప్రభుత్వం ఇచ్చిన లైట్ అది పెన్ను వాళ్ళది, సో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది మనం కూర్చున్నాం కాబట్టి మన వ్యక్తిగతంగానే చెప్పండి పర్సన్ అంటే ఎవరండి అని ఆనెస్టీ కంటే వాల్యూ ఇచ్చిన వ్యక్తి ఆయన అనమాట. అలాంటి వ్యక్తి. అలాగే ఆయన ఏమన్నారంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద పీపుల్స్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ ఉంటే డెవలప్ అవుతా ఉన్నారు.